అన్నా నాగదేవత స్నేక్ ని వేయండి వాటర్ రంగోలీగా అని కామెంట్ వచ్చింది. కామెంట్ వచ్చి 1 మంత్ అవుతుంది. ఒకేసారి 2 కామెంట్స్ పెట్టింది. మౌనిక గారు మీకోసమే ఈ రంగోలీ. దసరా శరన్నవరాత్రుల వాటర్ రంగోలీ సిరీస్ వల్ల ఈ రంగోలీ కొంచెం లేట్ గా వేస్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఈ నాగదేవత ఫోటోని ఎంచుకున్నాను. గ్రౌండ్ లో ఇలా పుట్ట వేద్దామని పుట్ట కూడా వేశాను. ముందు పుట్ట వేసి ఆ తర్వాత నాగదేవతని వేయటం మొదలు పెట్టాను. అసలు ఈ హ్యాష్ కలర్ తో ఇలా వేస్తుంటే నాకు వచ్చిద్దో రాదో అని చాలా భయపడ్డాను. షేడింగ్స్ అన్ని కుదురుతున్నాయో లేదో అని. ఎలా వచ్చిందో మీరే చెప్పాలి కామెంట్ లో. నేను చాలా రకాల కలర్స్ బ్రౌన్, బ్లాక్, వైట్ ఇలా చాలా రకాల కలర్స్ మిక్స్ చేసి వేస్తున్నా షేడింగ్ కోసం అని. రంగోలీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో ఇలా పసుపు కుంకం నాగదేవతకి బొట్టు కూడా పెట్టాను. ఫైనల్ గా రంగోలీ కంప్లీట్ అయ్యాక ఈ రంగోలీ ఎలా వచ్చింది కామెంట్ లో చెప్పండి. మా ఊరి శివాలయంలో సేమ్ ఇలాంటి నాగదేవత ఉంటుంది. ఈ ఊర్లో జంట నాగులు ఉంటారా, ఇలా ఉంటుందా కామెంట్ లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.